రోడ్ల వెంబడి కొబ్బరి బోండాలు చెత్తాచెదారం పోస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతిరావు హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన రహదారులైన తెనాలి విజయవాడ రోడ్, తెనాలి గుంటూరు రోడ్, బురిపాలెం రోడ్ తదితర ప్రాంతాలలో రోడ్ల వెంబడి పోస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో కనుగొనడం జరిగిందని, అటువంటి చర్యకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పట్టణంలోని పినపాడు, ఎడ్లపల్లి రోడ్డు, పరిమి రోడ్డు, గుంటూరు విజయవాడ రోడ్డు మొదలైన ప్రధాన రహదారుల వెంబడి అక్రమంగా చెత్త, కొబ్బరి బోండాలు పోసి అపరిశుభ్రం చేస్తున్నారు అంటూ బుధవారం పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావుకి ఇచ్చిన వినతి పత్రంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ, గతంలో కొబ్బరి బోండాలు అమ్మే దుకాణదారులకు సమావేశం ఏర్పాటు చేసి కొబ్బరి బోండాల తరలింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. కొబ్బరి బోండాలు అమ్మేవారు తమ సొంత వాహనాలలో కొబ్బరి బోండాలను రెండుగా చీల్చి కంపోస్ట్ యార్డ్కు తరలించాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల వెంబడి చెత్త, ఇతర వ్యర్థాలు పోసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా రోడ్ల వెంబడి చెత్తను పోస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ అభివృద్ధిలో, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ పురపాలక సంఘానికి సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు చిన్న సమస్య ఒకటి మనకు ఉద్భవించినట్టుగా తెలుస్తోంది. తెనాల్లో ఉన్నటువంటి కొబ్బరి బొండాల వ్యాపారస్తుల పట్టణంలో వారి వద్ద ఉన్నటువంటి వ్యాపారం నిర్వహించినటువంటి కొబ్బరి బొండాలన్నీ కూడా వారి సొంత వాహనాల ద్వారా నిర్ణయించినటువంటి కంపోస్ట్ యార్డ్లో నిర్ణయించినటువంటి ప్రదేశంలో వేయవలసిందిగా మేము గతంలో ఆదేశించడం జరిగింది. దాని భిన్నంగా ఇటీవల వర్షాలు కురవటం వల్ల కానీ ఏదైనా కానీ కారణం వల్ల దానివల్ల వాళ్ళు కొబ్బరి బొండాలు తీసుకొచ్చి అవుట్కట్స్లో గుంటూరు రోడ్డు, పరిమి రోడ్డు, విజయవాడ రోడ్డు, అట్లాగే మున్సిపాలిటీ రోడ్లో రోడ్లో వేయటం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మేము ఈరోజు ఉదయం కూడా అవుట్డోర్లో కనుగొనడం జరిగింది. దానిలో భాగంగా పట్టణ అభివృద్ధి సంఘం వాళ్ళు, పట్టణ డెవలప్మెంట్ అథారిటీ సంఘం వారు కూడా ఒక విన్నపం ఇచ్చి ఉన్నారు. దానిపై మేము తగు పరిశీలన చేసి అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్లకి, శానిటరీ సెక్రటరీలకి పట్టణ పరిధిలో ఎక్కడ వ్యాపారం నిర్వహించినా కానీ వాటిని మేము నిర్ణయించినటువంటి కంపోస్ట్ యార్డ్లో మేము నిర్ణయించినటువంటి ప్రదేశంలో మాత్రమే డంపు చేయలాగా చర్యలు తీసుకుంటాం. ఆ మేరకు ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారందరూ కూడా తెలియజేసి, అట్లా మేము చెప్పినటువంటి ప్రదేశంలో కాకుండా వాడు కనుక ఇదే పట్టణ పరిధిలో అవుట్కట్స్లో కనుక వేయడం జరిగితే వాళ్ళ మీద జరిమానా విధించటే గాక చట్టపరంగా వాహనాలను సీజ్ చేయబడుతుందని చెప్పని ఈ సమావేశ ప్రకారంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.